అనే బాలుడు తన నానమ్మ తాతయ్యలతో కలిసి ఒక గ్రామంలో ఉండేవాడు. వాళ్ళ విలేజ్ లోని మామిడి తోటలో ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడం అంటే అతనికి చాలా ఇష్టం. అతనికి చదువు అంటే కూడా చాలా ఇష్టం. సిటీకి వెళ్ళి తన చదువుని పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ వాళ్ళ ఊరికి వస్తాడు. వాళ్ళ ఊరిలో జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూనే తన తాతయ్యకి వ్యవసాయ పనుల్లో కూడా సహాయపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఉద్యోగ ప్రకటన చూసి ఆ పరీక్ష కోసం చాలా కష్టపడి చదువుతాడు. ఎగ్జామ్ రాయడానికి సిటీకి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ వాళ్ళ విలేజ్ నుండి సిటీకి వెళ్ళే బస్సులు చాలా తక్కువ. ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు మాత్రమే ఉంటుంది. 2 o'clock ఎగ్జామ్కి వెళ్ళడానికి 11 లేదా 12 గంటల బస్సులకు వెళ్దామని అనుకుంటాడు. 11 గంటల బస్ పూర్తిగా ప్యాసింజర్లతో నిండిపోయి వెళ్ళిపోతుంది. తర్వాత బస్ కోసం వేచి చూస్తాడు. తరువాత బస్ కూడా పూర్తిగా జనాలతో నిండిపోయి ఉంటుంది. నిలబడడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంటుంది. విరాజ్ డ్రైవర్ను బతిమలాడుతాడు. బస్సులో ఎక్కించుకోమని అడుగుతాడు. కానీ డ్రైవర్ ఒప్పుకోడు. ఇప్పటికే చాలా మంది ఉన్నారు, కుదరదు అని చెప్తాడు. దీనితో చివరి బస్ కూడా మిస్ అయిపోతాడు. విరాజ్ డ్రైవర్ను చాలా తిట్టుకుంటాడు. బస్ మిస్ అయిన సంగతి తన తాతయ్యకు చెప్పి బాధపడతాడు. విరాజ్ చాలా నిరుత్సాహానికి గురి అవుతాడు. అతని నానమ్మ అతనికి ధైర్యం చెప్పి నిరాశ చెందవద్దని చెప్తుంది. అయినా కూడా విరాజ్ చాలా బాధపడతాడు. అన్ని రోజులు కష్టపడి చదివి అంతా వేస్ట్ అయిందని అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం పేపర్ చదివినప్పుడు తాను మిస్ అయిన బస్సు ప్రమాదానికి గురి అయ్యి లోయలో పడిపోయిన వార్తను చదువుతాడు. అతనికి పెద్ద ప్రమాదం తప్పిందని దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. విరాజ్లో చాలా మార్పు వస్తుంది. ఏది జరిగినా బాధపడకుండా, ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. తరువాత కథ పేరు శిక్ష ఎవరికి. ఇది మీకు వెంటనే రావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందని చెప్పి కింద కామెంట్ చేయండి.